बोल गणेश महाराज की जय श्री राम जय श्री राम। మీరు మంచిగా భజన చేస్తున్నారు, రెండు చేతులతో చప్పట్లు కొడుకుంటా నోటితోటి పాట పాడుకుంటా ఒక తన్మయత్వానికి లోనైపోతుంది మీరు. అంటే ఆంజనేయ స్వామి ఏం చేస్తుండే అంటే రెండు పనులు చేస్తుండే అమ్మ. ఆంజనేయ స్వామి ఎన్ని పనులు చేస్తుండే? ఆంజనేయ స్వామి రెండు పనులు చేస్తుండే. ఒకటి ఏం చేస్తుండే అంటే కర్మ చేస్తుండే. ఏం చేస్తుండే అమ్మా? కర్మ అంటే రెగ్యులర్ గా మనం చేసే పని చేస్తుండే పని. రెండోది పని లేనప్పుడు ఇంకొక పని చేస్తుండే. ఏం చేస్తుండే? రామనామం చేస్తుండే. ఏం చేస్తుండే అమ్మా? రామనామం చేస్తుండే. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఈ అన్నవాళ్ళ టీం చూస్తే ఈ టీం పేరు ఏం పేరు? రామ దండు. అంటే అప్పుడు రావణాసుని చంపాలి అని అంటే రాముడు ఒక్కడు పోలేడు. రాముడు ఒక్కడు పోయిండా? నాకు మన ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ పెట్టిండు, అరే రాముడికి అంతగానో తెలిస్తే రాముడు ఒక్కడు ఎందుకు పోయిండు అని అంటే రాముడు ఒక్కడు పోయి 2 నిమిషాలు చంపేసేవచ్చు. కానీ రాముడు ఏమనుకుండు అని అంటే నేను కాదు, ఇట్లాంటి నార్మల్ మనలాంటి వాళ్ళందరూ కూడా తరించాలి, మనందరికీ కూడా మోక్షం రావాలని రాముడు ఏం చేసిండు? మనకి అవకాశం ఇచ్చిండు. సో కలియుగంలో కూడా అమ్మా చాలా మార్గాలు ఉన్నాయి, కానీ భగవంతుని చేరుకునే మార్గం ఏకైక మార్గం, అత్యున్నతమైన మార్గం ఏంటి అని అంటే ఏందమ్మా? భజన. ఏంది? భజన. సో భజనతో మాత్రమే మనము భగవంతుని చేరుకోగలుగుతాం.